సైలెన్స్ మిమ్మల్ని కొన్ని సిచ్యువేషన్‌లో డామినేట్ చేసిందా? సౌండ్ ఎక్కువ డామినేట్ చేసిందా? అంటే మీరు పెర్ఫార్మ్ చేసిన కొన్ని సన్నివేశాల్లో సైలెన్స్ చాలా క్యారీ అయ్యి చాలా ఎమోషన్ క్యారీ చేస్తుంది. అవును. పర్టిక్యులర్‌గా ఇలాంటి హారర్ మూవీస్‌లో. హారర్ కాదండి ఇది, సస్పెన్స్ థ్రిల్లర్. సస్పెన్స్ థ్రిల్లర్. దీంట్లో కూడా సైలెన్స్ ఎంత ఇంపార్టెంటో మ్యూజిక్ అంతే ఇంపార్టెంట్. అవును. మీకు ఈ సైలెన్స్‌లో యాక్ట్ చేయటం ఎలా ఉంది? అంటే మీరు జనరల్గా యాక్ట్ చేసినప్పుడు ఆర్ఆర్ ఉండదు కదండి. మనకి అక్కడ లొకేషన్లో ఎవడో మాట్లాడుకుంటుంటాడు, ఒకటి ఫోన్లో వస్తుంటుంది, రింగ్ అవుతుంటుంది. బట్ అన్నీ కట్ చేసి వీ గాట్ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అండి. మనకు తెలుసు అవతల ఒకటి స్టార్ట్ కెమెరా అని చెప్తారు, ఒకళ్ళు యాక్షన్ అని చెప్తారు. సో మనం ఒక కమాండ్ తీసుకుని చేస్తామండి. సో డెఫినెట్గా యాజ్ అన్ యాక్టర్గా అలాంటివి ఏమి ఉండదండి. ఆ ఇనిబిషన్స్ ఉండవండి. ఎందుకంటే సడన్గా తీసుకెళ్ళి రోడ్ల మీద దాంట్లో ఏమంటే ఎక్కడో చేసేయాలి. అక్కడ జనాలు చూస్తున్నారు, లేకపోతే ఇంతమంది జనాలు ఉన్నారు, నేను నాకు కాన్షియస్ అవుతున్నాను, అది ఉండదండి. ఫస్ట్ థింగ్ అసలు గాట్ టు బి వెరీ, అంటే అసలు కాన్షియస్ అవ్వకూడదండి ఎస్పెషలీ. సో ఐ థింక్ అంటే నాకు తెలిసి అండి, నేను పర్సనల్గా ఎంజాయ్ చేసేది ఏంటంటేనండి, మ్యూజిక్ అక్కడక్కడ ఉంటే బాగుంటుంది కానీ కొంత సైలెన్స్ కూడా ఒకసారి భయపడుతుంటుంది. సో అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయండి. ఆ సైలెన్స్లో భయపెట్టే సందర్భాల్లో కూడా ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదు అన్నది ఒక మెయిన్ థింగ్ అండి. సో మ్యూజిక్ డైరెక్టర్కి అదే డెఫినెట్గా అది బీమ్స్ అండ్ వాళ్ళు కూర్చొని ముందు అనుకున్నప్పుడు ఇక్కడ సైలెన్స్ చేద్దాం, ఇక్కడ దాన్ని, ఎందుకంటే యాక్టర్ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి ఇక్కడ వాళ్ళని మనం మ్యూజిక్ డామినేట్ చేయకూడదు అని కొంత ఉంటుందండి. అలా చేయడం కూడా జరిగిందండి. అంటే రెండు ప్యారల్, అంటే అందుకు మళ్ళీ సినిమా అంతా సైలెంట్గా ఉంటే అసలు ఆడియన్స్ ఇబ్బంది అవుతుందండి. సో ఇలాంటి సినిమాకి ఏంటంటే చిన్న క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ఏం జరగబోతుందని క్రియేట్ చేయాలంటే చిన్న టెన్షన్ క్రియేట్ చేయాలి. ఆ టెన్షన్ మ్యూజిక్ వల్ల వస్తుందండి డెఫినెట్గా.